హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అక్కిరాజ్. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. నేను కట్ చేసేటప్పుడు షార్ట్ చేయడం మర్చిపోయాను. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన చికెన్ వేయాలి అన్నమాట. చికెన్ని 2 times 3 times బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. మీరు కూడా అలాగే వాష్ చేసి పెట్టుకోండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా చికెన్ వేయాలన్నమాట. చికెన్ తినడం వల్ల వేడి అనమాట. కొంతమంది వేడి అని తినరు, కానీ కొంతమంది కూల్నెస్ ఉన్న వాళ్ళు కోల్డ్ అలా ఉన్నప్పుడు చికెన్ చాలా ఎక్కువ ఇష్టపడతారు. మా ఇంట్లో ఎస్పెషల్ మా హస్బెండ్ అనమాట. చూడండి చికెన్ ఇలా బాగా కొద్దిగా నేను ఆవాలు వేయడం మర్చిపోయాను. ఇలా వేసిన తర్వాత బాగా అటు ఇటు కలపండి. కలిపితే కొద్దిగా చికెన్ మగ్గనివ్వండి. ఎంత మగ్గితే అంత బాగుంటుంది కదా కర్రీ. కొద్దిగా మగ్గిన తర్వాత అది చూపిస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా మగ్గాలి అని. కొద్దిగా మగ్గిందనమాట. ఇప్పుడు మనం బాగా అటు ఇటు కలుపుకున్న తర్వాత కొద్దిగా రుచికి తగినంత పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి ఇంకా సాల్ట్ చాలా అంటే బాగా యూజ్ చేయండి. కొంతమంది ఎక్కువ వేసేది, కొంతమంది తక్కువ చేస్తారు. ఇప్పుడు బాగా కలుపుకుందనమాట. అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. అటు ఇటు కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చూడండి బాగా కలుపుకున్న తర్వాత బాగా ఆల్రెడీ అక్కడ దాంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ కలిసిన అవసరం లేదు. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం చికెన్ అనేది ఇమురుకుంటుంది అన్నమాట. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా కారం, మనకు ఇప్పుడే కారం వేసేస్తే ముక్కలకి బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఫస్ట్ టమాటాలు వేసి కారం వేస్తారు. నేనైతే అలా చేయనండి. ఫస్ట్ కారం వేస్తే ఎందుకంటే ముక్కలకి చాలా బాగా పట్టుకుంటుంది అన్నమాట. చూడండి బాగా కలుపుకోండి. కారం వేసిన తర్వాత బాగా మగ్గబెట్టుకోండి. కారం వేసి బాగా కలుపుకొని మగ్గబెట్టిన తర్వాత చూడండి కారం వేసిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయి జస్ట్ అది ఆయిల్ మాత్రమే. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, రుచికి తగినంత అల్లం పేస్ట్ వేసుకొని టమాటాస్ వేసుకోండి. చూడండి ఇప్పుడు నేను టమాటాలు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను అనమాట. టమాటాలు బాగా కలపాలి అనమాట. ఇట్లా పీసెస్కి పెట్టేలాగా, పీసెస్లో కలిసిపోయేలాగా టమాటాలు కలిపేసేయండి. చూడండి కలిపేసాను కదా. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకోండి. రుచికి తగినంత అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటే కూడా అల్లం పేస్ట్ స్మెల్ వస్తుంది అనమాట. కొద్దిగానే అల్లం పేస్ట్ వేసుకోండి. రుచికి తగినంత, చికెన్కి కావాల్సినంత వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా అటు ఇటు కలుపుకొని మ్యాగ్నేట్ చేయండి అన్నమాట. ఇట్లా కలపండి. చికెన్ చాలామందికి ఇష్టం ఉంటుంది. నేనైతే చికెన్ వేపుడు చేసినప్పుడు నెక్స్ట్ చికెన్ వేపుడు చేసి పెడతాను అనమాట. ఇప్పటికైతే జస్ట్ కర్రీ అనమాట. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి, అటు ఇటు కలిపేసుకొని కొద్దిగా గరం మసాలా వేసేసుకోండి. చికెన్ గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా కలిపేసుకొని మగ్గనిచ్చుకోండి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.